హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నిహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసుంటైతే హలో దిస్ ఇస్ నిహారిక. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. డే 2లో లక్షద్వీప్‌లో మేమేం చేసామో రికార్డ్ చేశాను చూపిస్తాను చూడండి. సో, లాస్ట్ వీడియో అందరూ చూస్తున్నట్టయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి నేను చెప్తాను. మాక్సిమం మొత్తం ట్రావెల్ గురించి ఎంత బడ్జెట్ అయింది అంతా క్లియర్ చేశాను కదా! అండ్ దట్ వీడియో ఏంటంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేనేం చూసాను, నేనేం చేశాను మాత్రమే చెప్తున్నాను. అందరికీ ఇలాగే అవుతది. అందరి ప్రాసెస్ ఇలానే ఉంటదనేమి లేదు. మై ఎక్స్‌పీరియన్స్ మాత్రమే నా వీడియోస్‌లో షేర్ చేసుకుంటున్నాను. సో, డోంట్ జడ్జ్ ఇట్. అంటే ఏదో ఒకటే చూసి ఇట్లా, ఇలా, అది అని జడ్జ్ చేయకండి. అండ్ మార్నింగ్ టిఫినొచ్చేసి సంథింగ్ దాన్నేమంటారు సారీ పేరు కూడా మర్చిపోయాను. ఏదో పెట్టారు. కానీ నేనైతే అస్సలసలు తినలేకపోయాను. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! నేను ఫుడ్ అయితే నేను అస్సలు తినలేకపోయాను. కేరళలో తినలేకపోయాను. ఇక్కడ గూడా నేను తినలేకపోయాను. ప్రతిరోజు 4 డేస్ నేను చపాతీ ఏమంటారు లెమన్ పికిల్ అదొక్కటే తిన్నాను. ఇంక మించి నేను ఏమి తినలేదు. పొద్దున్న అదే తిన్నాను. సాయంత్రం గూడా అదే తిన్నాను. మధ్యలో ఫ్రూట్స్ కనిపిస్తే వాళ్ళ దగ్గర కూడా ఫ్రూట్స్ ఉంటే మాకు కట్ చేసి పెడితే అవి పెట్టారు. నాకు మాత్రమే. శ్రవంత్ అయితే నార్మల్‌గానే తినేసినాడు. నా ఫేస్ చూసారు అలాగయిపోయింది. ఆ టిఫిన్ చూడగానే నోట్లో బైట్ పెట్టుకోగానే దేవుడా! నాకేంటి కర్మ అని అనిపిచ్చింది. కానీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదని చెప్పి ఒక 2 తిన్నాను అంతే. ఇంకేం తినలేదు. ఇంతకి మేమెందుకు అంత ఎర్లీగా లేచామనుకున్నా, మేము ఆల్‌మోస్ట్ లైక్ 5:30కి అలా లేచినాం మేము. మీకు చెప్పాను కదా! ఆల్రెడీ మేము ఎండాకాలంలో ఎళ్ళాం కాబట్టి చాలా సన్నీగా ఉంటుంది. మేము ఒక 11కి అలా ఎళ్దామనుకున్నా అసలా డే చూడడానికి అవ్వట్లేదు. ఎండకి కళ్ళు మూసుకుపోతున్నాయి. అందుకే మేము 5:30కి లేచి రెడీ అయిపోయి అవుట్‌ఫిట్స్ మేము డేకి 2 అని తెచ్చుకున్నాం గదా! అందుకనే ప్రతి ఒక్క అవుట్‌ఫిట్‌తో ఫోటో షూట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క అవుట్‌ఫిట్ మేము రెడీ అయ్యి ఫోటో దిగాలని చెప్పేసి మేమంత ఎర్లీగా లేచాం. దిస్ ఇస్ మై ఫేవరెట్ అవుట్‌ఫిట్ మాట. నా అవుట్‌ఫిట్స్ అన్నీ నేను మింత్రాలోనే తీసుకున్నాను. చాలా మంది లింక్స్ అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లోని. ఆల్‌మోస్ట్ అన్నీ మింత్రాలోనే తీసుకున్నాను. నేను ఇన్‌స్టాగ్రామ్ బయోలో పెడతాను. అదంతా చూసుకొని. సో, మార్నింగ్ అయితే మేము ఫస్ట్ బీచ్‌కెళ్ళిపోయి ఒక 2 రీల్స్, మా ఫోటోస్, ఆరెంజ్ డ్రెస్ తీసుకున్నాను. సూపరొచ్చినాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఎళ్లి నా ఇన్‌స్టాగ్రామ్‌లో చెకౌట్ చేయండి. చాలా బావుంటది. ఈరోజు కొన్ని వాటర్ రైడ్స్ చేయిస్తానని చెప్పారు మా చేత. సో, మేము మార్నింగ్ అది లేచి మేమక్కడికెళ్ళి ఆల్‌మోస్ట్ 8:30, 9 వరకు మా ఇద్దరు చాలా బాగా టైమ్ స్పెండ్ చేసామన్నమాట. లైక్ మేమే ఫోటోస్ తీసుకొని, మేమే వీడియోస్ తీసుకొని ట్రైపాడ్ పట్టుకెళ్ళాం కదా! తీసుకున్నాము. యాక్చువల్లీ వాళ్ళు పిలిస్తే వాళ్ళు గైడెన్స్ వాళ్ళు వస్తారు మనతోని. కానీ నేను వాళ్ళనెవరిని పిలవలేదు. మేమే మార్నింగ్ లేచి వెళ్లి తీసుకొని వచ్చేసినాము. మధ్యాహ్నం ఏముంచో చెప్పాను కొన్ని వాటర్ రైడ్స్ ఈరోజు చేయిస్తానని చెప్పారు మా చేత. సరే అని అక్కడ స్కూబా డ్రైవింగ్‌కి ముందే రాసుకున్నాను. మాకిచ్చిన బడ్జెట్‌లోని స్కూబా డ్రైవింగ్ మాత్రం ఒక్కటే. అదొకటి క్యాండిల్ లైట్ డిన్నర్ 2 చార్జబుల్ అని చెప్పారు. కానీ మేము ఆ 2 తీసుకోలేదు. ఎందుకంటే నా మీద నాకసలు గ్యారంటీ లేదు మాట. నేను చేస్తానా? చెయ్యనా? అని అసలు నాకు గ్యారంటీ లేదు. అందుకే నాకు భయంతోని నేనింకా వాళ్ళకేం చెప్పలేదు. జస్ట్ ఒక్క చిన్న వాటర్ రైడ్‌కి ఫస్ట్ కయాకింగ్ ఉంది కదా! అది తీసుకెళ్లారు. అది ఒక్కటికే నేను చాలా అంటే చాలా ఏడ్చేసాను. మామూలుగా ఏడవలేదు. ఇక్కడ ఈ స్కూబా డ్రైవింగ్ కూడా ఆ పేపర్ ఏంటంటే ఇన్ కేస్ మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఆర్ ఎల్స్ మీరు దిగాక మీకేదైనా అయితే అది మా పూచీ కాదు అని జెప్పి ఒక సిగ్నేచర్ చేయాలి మనం దాంట్లోని. అందుకే నేనైతే చెయ్యలేదు. ఎందుకంటే నేననుకున్నాను ఈజీగా ఉంటది. వాటర్ ముక్కు పట్టుకొని దిగేసి మనం నీటిలో మునిగి తేలుతాం గదా! అట్లానే ఉంటది అది ఇది అని అనుకున్నాను. కానీ స్క్రోలింగ్‌గా దాన్నేమంటారు సంథింగ్ ఒకటి చూపించి ఫస్ట్ ఒక లేయర్ లాగా అంటే కింద వరకు డెప్త్ పట్టుకెళ్ళకుండా ఒక మధ్యలో వరకి చేపలు చూపించడానికి అది తీసుకెళ్లారు. స్నోకింగ్ అనుకుంటా. సోక్లింగ్ సంథింగ్. సారీ నాకు వర్డ్ సరింగా పలికేకి అవ్వడం లేదు. నాకు గుర్తు కూడా లేదు. ఈ వ్లాగ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. సో, అది చేస్తున్నప్పుడే నాకనిపించింది దట్ ఓ మై అంటే నాకు లైఫ్ జాకెట్ ఏసుకున్నా కూడా నేను పైకి ఎగిరిపోతున్నానన్నమాట. అట్లాగా అయిపోయింది నాకు. అందుకే నా మీద నాకు డౌటొచ్చి నేను చేయగలనా లేనా అని చెప్పి స్కూబా డ్రైవింగ్ లాస్ట్‌లో పెట్టండి. కావాలంటే మా కోసం థర్డ్ డేకి షిఫ్ట్ చేయండి. నాకైతే చాలా భయంగా ఉంది. నా వల్ల కాదు అని చెప్పాను. సో, ఫస్ట్ అయితే కయాకింగ్ పట్టుకెళ్లారు. అది కూడా ఏం చేస్తున్నారనుకున్నారు? నన్ను తీసుకెళ్ళి మధ్యలో వదిలేసినారు మా ఇద్దరిని. నేనైతే ఏడుపు వాటర్ మధ్యలో అంటే అది వాళ్ళు చెప్పారు. లెఫ్ట్, రైట్ ఇలాగ తను లెఫ్ట్ తిప్పితే మీరు రైట్‌కెళ్ళాలి, రైట్ తిప్పితే లెఫ్ట్ చేయాలి మీరు. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. చేసే ముందు ప్రతి ఒక్కటి వాళ్ళు గైడెన్స్ ఇచ్చి మనకి పంపిస్తారు. కానీ నాకు ఆ గైడెన్స్ ఇచ్చి అది పంపించాక కూడా ఎంత భయమేసిందంటే అది తిప్పకపోయినా మేమిద్దరం స్టిక్స్ మేము తిప్పకపోయినా ఆటోమేటిక్‌గా అది వాటర్‌లోకెళ్ళిపోతుంది.
ఆటోమేటిక్‌గా అది ఆ షిప్ వెళ్ళిపోతుందది. నాకింక చూడాలి మామూలుగా ఏడవలేదు. మేమెళ్ళిపోతున్నాము. ఇంక ముందుకెళ్ళిపోతే లోతొచ్చేస్తదేమో, నేను దిగిపోతాను, చచ్చిపోతాను, పడిపోతాను అది ఇది అని చెప్పేసి ఫుల్లుగా ఏడ్చేసాను. తర్వాత గట్టిగా పిలిచాం మేము. గట్టిగా పిలిస్తే అప్పుడు ఒక అబ్బాయి తను వేరే బోట్ మీదొచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడమాట. అప్పుడు నేను జెప్పాను, "ఓకే. నీకొక్కదానికి చేయాలనుంది కదా!" అని జెప్పేసి తను ఫ్రంట్ కూర్చొని, తను వెనక నేను కూర్చొని కొంసేపు అలాగా వెళ్ళొచ్చాం. ఎవరో ఒకళ్ళు మాకు తోడుంటే ఏమి భయం అనిపిచ్చలేదు. అదే ఎవరు లేకుండా మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతే మాత్రం నాకు చాలా అంటే చాలా భయమేసింది. అమ్మో! ఇంకా ఆ ఒక్క సీన్‌తోనే ఇంక చేయకూడదు అనుకున్నాం. కానీ స్నోర్కెలింగ్ అది నేను చేసినాను. అది కూడా చాలా భయమేసింది. కొంతసేపు మాత్రమే వాటర్‌లో ఉన్నాను. ఎందుకంటే ఇంత బడ్జెట్ వెళ్ళాము. ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కదా! దాని గురించి మనకు తెలుస్తాది. ఇది వర్తా కాదా అని మనకి అర్థమవుతది కదా! అని చెప్పేసి నేను ట్రై చేశాను. అలా అయింది. మధ్యాహ్నం అంతా ఆ వాటర్ రైడ్స్ కొంసేపు వాటర్‌లోనే మేము చాలా సేపు లైక్ ఆల్‌మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ మేము ఆ వాటర్‌లోనే ఆడుకున్నాము. యాక్చువల్లీ మేము బ్లూగా ఉన్న వాటర్ దగ్గర ఆడుకోవాలి. కానీ మేము చెత్త చెత్తగా ఉన్న దగ్గర ఆడుకున్నాము. బట్ ఇట్స్ వాస్ వెరీ ఫన్నీ. చాలా లైక్ నాకు బీచ్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ సేపు ఉండమంటే చాలా ఇష్టం. కానీ అలానే భయం కూడా. భయంతో, ఇష్టంతో ఉండిపోతాను. అలానే చాలా సేపు టైమ్ స్పెండ్ చేసినాము. సో, స్పెండ్ చేసి రూమ్‌కెళ్ళిపోయినాము. లంచ్ టైమ్ అయిపోయింది. ఆహ్, ఇంకా లంచ్ చేసేసి కొంసేపు ఒక 1 అవర్ పడుకొని లేచి, మాకు ఈరోజు సైట్ సీయింగ్‌కి ఇంకొన్ని 2, 3 ఐలాండ్స్ తిప్పుతానని చెప్పారన్నమాట. వాళ్ళు మనకి ముందే గైడెన్స్ ఇచ్చేస్తారు. వాటర్ ప్లేసెస్‌కైతే ఇలా రెడీ అవ్వాలి. సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే ఇలా రెడీ అవ్వాలని చెప్పేసి. సో, వాళ్ళు ముందే చెప్పారన్నమాట. నీట్‌గా రెడీ అవ్వండి. దిస్ ఈస్ ఓన్లీ సైట్ సీయింగ్. మీకు ఇంకో 2, 3 ఐలాండ్స్ చూపిస్తాను. దాంట్లో ఒక ఐలాండ్ ఏంటంటే అది లక్షద్వీప్ కాకముందు ఇంకొక పేరేదో ఉందంట. ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అని చూపించారు. సో, దట్ వాస్ వెరీ నైస్ చెప్పాలంటే. ఇది గ్రూప్‌గా కదా! ఒక బ్యాచ్‌కి 20-25 మెంబర్స్ ఉంటారు. అలా బ్యాచ్ వైస్‌గా తీసుకెళ్ళి మనకన్నీ చూపిస్తారన్నమాట. సో, ఇంకా మేమే లాస్ట్ చెప్పాలంటే రెడీ అవ్వడానికి మేమే లేట్ చేసినాను నేను. ఎందుకంటే పడుకున్నానని చెప్పాను కదా! ఆల్‌మోస్ట్ 1 అవర్, 1 ½ అవర్ తర్వాత నేను లేచాను. వాళ్ళందరూ వచ్చి రెడీగా ఉన్నారు గూడా మా కోసం. సో, మేము ఆల్‌మోస్ట్ లైక్ 4:00కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. వాళ్ళు కూడా ఎండ తగ్గాకే మనం బయటికెళ్తే చాలా మంచిది. బికాజ్ ఈ ఎండకి వడదెబ్బ ఏమైనా తగిలినా గూడా మీరు చాలా ఎఫెక్ట్ అయిపోతారు. సో, ఎండ తగ్గాకే వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం, సేఫ్‌గా తీసుకురావడం అంతా చేసినారు మాకి. సో, ఇదే మా బోర్డ్. మా గ్రూప్‌లో లైక్ మలయాళీ వాళ్ళే వచ్చినారు. మేమిద్దరమే తెలుగు పీపుల్. బట్ దోస్ మలయాళీ ఫ్రెండ్స్ ఆర్ వెరీ స్వీట్. మాతో చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా టైమ్ స్పెండ్ అయింది మాకు. యాక్చువల్లీ స్కూబా డ్రైవింగ్ కూడా అటుపక్కే తీసుకెళ్లారు. కానీ మా గ్రూప్ ఎవరు చేయలేదు. ఈరోజు వద్దు రేపే చేద్దామని అందరూ డిసైడ్ అయ్యామన్నమాట. ఈలోపు మాకు ఇలాగ ఈ బోట్ ఏంటంటే అండర్ వాటర్‌లో మనకి ఫిషెస్ ఎలా ఉంటాయి? ఫిషెస్ ఏంటి? టార్టాయిస్ ఎన్నున్నాయి? అవన్నీ చూపించారన్నమాట. ఐలాండ్ మొత్తం, ఐలాండ్ మొత్తం మాకు ఆ షిప్‌లో ఒక రైడేశారు. ఎంత బావుందంటే గాయ్స్ లిటరల్లీ ఒక్కటే మైనస్ ఏంటంటే ఎండ. ఎండ లేకపోతే ఇంకా బాగుండేది చూసేకి. అంత బావుంది. లోతు కూడా ఎక్కువేమి ఉండదు చెప్పాలంటే దిగిపోయిన తర్వాత. కానీ మన పైకి ఇలా తేలిపోతూ ఉంటాం. మన హైట్ సరిపోదు గాబట్టి. కానీ దట్ వాస్ వెరీ నైస్. లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి, చూడాలి అని మాత్రం ఉంటది. నేను ఇంతకు ముందు షిప్పింగ్ అంటే బోట్స్ నేను లాస్ట్ వీడియో చూస్తే నేను కేరళ ఎక్కాను, ఇవన్నీ ఎక్కాను గదా! కానీ వాస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇది మనం బ్లూ వాటర్, క్లియర్ వాటర్ చాలా క్లియర్‌గా ఉంటది. అంటే మనం మంచినీళ్ళు తాగినంత క్లియర్‌గా ఉంది వాటర్ మాత్రం. సో, అంత బావుంది. అండ్ మాతో పాటు చాలా మంది షిప్స్ ఉన్నాయక్కడ. అప్పుడైతే కొంచెం భయమేం లేదు. ఆ ఐలాండ్ అంతా తిప్పారా కిందనైతే ఆ కొరల్స్ కానీ, ఆ ఫిషెస్ మాత్రం డిఫరెంట్ కలర్స్‌లోని బ్లూ కలర్, వైట్ కలర్, నేను చూసినవైతే బ్లాక్, స్ సీ బ్లూ వావ్! ఎంత బావున్నాయంటే అంటే చాలా బావున్నాయి గైస్. అండ్ ఒక్కొక్క టార్టాయిస్ అయితే ఎంతెంత ఉన్నాయో తెలుసా? చాలా పెద్దవి. అవి వాటర్‌లోనే అలాగా ఉన్ ఉన్ ఉంటాయంట. లైక్ అంటే ఆహ్, లై ఆ ప్లేస్‌లో అన్ని ఫిషెస్ ఉంటాయంట. అందుకే స్కూబా డ్రైవింగ్ చేయమని చెప్పారు. ఇంకా లోతుకెళ్తే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ మీరు చూస్తారంట. అంత బావుంటదంట. లక్షద్వీప్‌కి, అండమాన్‌కి, మాల్దీవ్స్‌కి ఆల్‌మోస్ట్ అందరూ వెళ్ళేది స్కూబా డ్రైవింగ్ చేయడానికి. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ చూడడానికే వస్తారంట చాలామంది. అందుకే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మీరు కూడా చేయండి. చూడండి ఒకసారి. మీకు స్టార్టింగ్ చాలా భయమేస్తది. కానీ లోపలికెళ్ళాక అంత ఏమి ఉండదు. ఆక్సిజన్ యూ క్యాన్ టేక్ ఇట్ బానే తీసుకోవచ్చు మీరు లోపలికెళ్ళాక అని చెప్పారు. బట్ నో.
బ్రో ఐ కాంట్ అని చెప్పానన్నమాట. నాకంత భయమేసింది. ఇదంతా లోపల చూసారా కొరల్స్ అంటారంట దీన్ని. అండ్ దీన్ని చెట్టు ఒకటి తెంపి కూడా మాకు చేతికిచ్చారు. అది ఎంత గట్టిగా ఉందంటే చాలా గట్టిగా ఉంది. అది లైవ్‌లో చూడడం ఒక పర్సన్ లోపలికెళ్ళి తెంపేసి పైకి తీసుకొచ్చి చూపిచ్చారు. అది నెక్స్ట్ వ్లాగ్‌లో తీసినట్టున్నాను ఆ క్లిప్. అందులో చూడండి. ఇదంతా చూడండి కింద ఫిషెస్ చూసారా ఎలా తిరుగుతున్నాయో. చిన్ని చిన్ని ఫిషెస్ చాలా చిన్న చిన్ని ఫిషెస్ చాలా తిరిగినాయి. చాలా ఉన్నాయి. కొన్ని క్లిప్స్ అయితే ఐ మీన్ కొన్నయితే క్యాప్చర్ చేయలేదు. క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు నాకు. కొన్ని ఎంతవరకు క్యాప్చర్ చేయగలనో అవన్నీ చేశానన్నమాట. ఎందుకంటే ఫిషెస్ వస్తున్నాయి. మా షిప్ వెళ్ళిపోతుందన్నమాట ఫాస్ట్‌గా. సో, దాన్ని బట్టి తీయడానికి అవ్వలేదు. అండ్ ఇసక గైస్ ఇక్కడ క్లియర్ వాటర్ అని చెప్పానా? ఆ ఇసుక కూడా చూసారా ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. లైక్ వైట్ ఇసుక ఎంత బావుందంటే ఆ ఇసుకతోని కూడా నేను చేతులు రుద్దుకొని చాలా సేపు ఆడుకున్నాను. చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా బావుంది. అంటే ఎలాగుందంటే అదొక ఆర్టిఫిషియల్‌గా ఇసుకంతా ఏసి వాటర్ ఏసినట్టుగా ఉంది. కానీ కాదంట. అది ఆటోమేటిక్‌గా వచ్చిందంట. ఫిషెస్ లోపల అదంతా నేనైతే జెల్లీ ఫిష్ కోసం వెయిట్ చేశాను చూద్దామని. జెల్లీ ఫిష్ అండ్ ఆరెంజ్ కలర్ ఫిష్ ఒకటుంటది కదా! దాని కోసం నేను చాలా వెయిట్ చేశాను. అవైతే నాకు బీచ్‌లో కనిపించలేదు కానీ, లాస్ట్ వీడియోలో మేమొక ఫిష్ అక్వేరియంకెళ్ళామని చెప్పాం గదా! అక్కడైతే చూసాను. ప్రతి ఒక్కటి లైవ్‌లో చూసేసాను. ఇలా అయితే నాకు చూడడానికి అవ్వలేదు. టార్టాయిస్ వచ్చింది నెక్స్ట్. ఎంత పెద్ద టార్టాయిస్ అంటే బాబోయ్! ఇంక దాని బరువు గూడా చాలా వెయిట్ ఉంటదంట. అండ్ దట్ దట్ వన్ లైక్ 300 ఇయర్సా ఎన్నో ఇయర్స్ అని చెప్పారు వాళ్ళు. అంత బ్యాక్ టార్టాయిస్ అంట అది. చాలా బాగుంది. ఎంత క్యూట్‌గా వెళ్ళిపోతుందో. మేమైతే అరిచేసాము. నిజంగా పైకి అంటే మా మీదకొచ్చేసే అంత జూమ్‌గా దగ్గరగా వచ్చిందది. అలా అనిపించింది ఆ సినోరియా మాకు. అరిచేసాం. అందరం అరిచామాట గట్టిగా. లైవ్‌లో అయితే ఇది చూసి చాలా బాగా ఎంజాయ్ చేసినాము. నాకు ఫస్ట్ డే కన్నా సెకండ్ డే బాగా నచ్చింది. థర్డ్ డే కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ డే అయితే నాకేమి అంతగా టైమ్ స్పెండ్ చేసినట్టు గాని ఏమి అనిపించలేదు. ఐలాండ్స్‌లో ఓన్లీ వాటర్ దగ్గరే ఉన్నాం కదా! వాటర్ దగ్గర ఉండడం, చూడడం అంతవరకే అనిపించింది. ఇంకేం అనిపించలేదు. బట్ సెకండ్ డే మాత్రం మేము ఎర్లీ మార్నింగ్ లెగడం, షూట్ చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వాటర్‌లో ఎంజాయ్ చేసినాము. ఈవినింగ్ ఈ సైట్ సీయింగ్‌కి 4:00 అలా పట్టుకెళ్ళిపోయారు. మాకంటా ఆల్రెడీ 2, 3 బ్యాచెస్ ఆల్రెడీ షిప్స్ వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ చూస్తున్నారు. అండ్ మేమిక్కడ ఏంటంటే లైక్ 6 కల్లా లైక్ 5:30 కల్లా మేము అక్కడి నుంచి మూవ్ అయిపోవాలి. చీకటి పడకముందే ఆ ఏరియా నుంచి మనం వెళ్ళిపోవాలి. అక్కడ స్ట్రిక్ట్ రూల్ అంట అది. అందుకనే మాతో వచ్చిన గైడెన్స్ కూడా వాళ్ళు లైక్ గైడర్ కూడా మీరు ఫాస్ట్‌గా చూసేసి ఫోటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ 5:30 తర్వాత నాట్ అలౌడ్. ఎవరిని అలౌ చేయరు ఇక్కడికి అని చెప్పారు. అండ్ ఇక్కడ ఈ బీచ్ అర్థం ఏంటో తెలుసా? ఆ వెనక అలలొస్తున్నాయి చూసారా? ఎంత సునామీ వచ్చినా, ఎంత వాటర్స్ వచ్చినా అంట, ఆ ఒక్క లైన్ వరకే ఉంటదంట. ఆ అలలు కూడా ఆ ఒక్క లైన్ వరకే వస్తదంట. ఇంకేమి అలలు ఈ ఫ్రంట్‌కే రావంట. అదేంటి విచిత్రం నాకేం చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. లైక్ అలలు చాలా అలలు వస్తున్నాయి. కానీ ఆ ఎడ్జ్ దాటి ముందుకు రావంట. అది అక్కడే ఉంటాయంట. ఈ ఐలాండ్ మొత్తం కాపాడడానికి లైక్ ఈ ఐలాండ్ ఇప్పటి వరకు ఏమి అవ్వకుండా సేఫ్‌గా ఉండడానికి ఆ ఒక్కటే అంత రీజన్. సో, అదొక్కటే కొంచెం ఇదిగా చూపిచ్చారు. దట్ బ్లాక్ వాటర్ ఏరియా సంథింగ్ ఏదో చెప్పారు వాళ్ళు. చాలా బావుంది లొకేషన్. మేము చాలా సేపు అక్కడే ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ అక్కడొక హోల్ ఉంది. ఆ హోల్ నుంచి గృహలోకి మనం డైరెక్ట్‌గా ఆ అండమాన్ బయట వరకు ఎళ్ళొచ్చంట. కానీ ఆ సాహసం మనం ఏం చేయలేం కదా! అని చెప్పి ఆ గృహలో దిగి జస్ట్ ఫోటోస్ తీసుకున్నాం. నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను చూడండి. అండ్ ఆ రోజు అట్లా తిప్పి మొత్తం ఐలాండ్ బీచ్ మొత్తం ఒక రౌండేశారు. చాలా అంటే చాలా నచ్చింది. ఈవినింగ్ అయ్యేసరికి ఎంత బావుందంటే, ఆ చిన్న క్లిప్పే నేను షూట్ చేశాను. ఎక్కువ షూట్ చేయడానికి అవ్వలేదు. మేము నేచర్‌ని, ఆ బోట్ రైడ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అందుకే చాలా క్లిప్స్ అన్ని చిన్న చిన్నగానే తీశాను. సో, నైటొచ్చి ఫుల్‌గా అలిసిపోయి బాగా తినేసి 8:30 ఆర్ 9:30 కల్లా మేము న్యాప్ ఏస్తున్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డే 3లో ఏమైందో ఆ వ్లాగ్‌లో చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.